నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఖైదీల రోజువారీ సగటు వేతనం కేవలం రూ. 160 మాత్రమే అని సమాచారం. ఖైదీలు చేసే పనుల ఆధారంగా వారికి చెల్లింపులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో నైపుణ్యం ఉన్న ఖైదీలకు రోజుకు రూ. 200, కొంతమేర నైపుణ్యం ఉన్న వారికి రూ. 180 చొప్పున చెల్లిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఖైదీలకు రోజుకు సగటున రూ. 524 చెల్లిస్తుండగా హిమాచల్ ప్రదేశ్లో రూ. 400, జార్ఖండ్లో రూ. 290, తమిళనాడులో రూ. 240, బీహార్లో రూ. 196 చొప్పున వేతనం అందుతుంది. జైల్లో ఖైదీలు కేవలం శిక్ష అనుభవించడమే కాదు, పలు ఉత్పత్తుల తయారీలో కూడా పాల్గొంటున్నారు. ఫర్నిచర్, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు, హస్తకళా వస్తువులు, స్టీల్ సామాగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు వంటి పనులు ఖైదీలు తయారు చేస్తూ ఉన్నారు. వీటి విక్రయం ద్వారా ప్రభుత్వం ఆదాయం కూడా లభిస్తోంది. ఈ విభాగంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ జైళ్ల ఉత్పత్తుల ద్వారా ఏడాదికి 222.69 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 11.11 కోట్ల ఆదాయంతో దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. జైల్లో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని జైలు మొత్తం సామర్థ్యం 8,659 మంది ఖైదీలకు మాత్రమే. 2024 డిసెంబర్ 31 నాటికి జైళ్లలో 7,861 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తం సంఖ్య పరిమితిలోనే ఉన్నప్పటికీ సెంట్రల్ జైల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని 5 సెంట్రల్ జైళ్ల సామర్థ్యం 3,764 మందికి మాత్రమే ఉండగా ప్రస్తుతం అక్కడ 4,698 మంది ఖైదీలు ఉన్నారు. అంటే సామర్థ్యానికి మించిన ఖైదీలు ఉండటం వల్ల రద్దీ తీవ్ర స్థాయికి చేరింది. ఇది భద్రత, ఆరోగ్యం, నిర్వహణ పరంగా పెద్ద సవాల్గా మారిందని నిపుణులు చెబుతున్నారు. జైళ్లలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇంకా కోర్టు విచారణ పూర్తి కాని అండర్ ట్రయలర్ ఖైదీలేనని నివేదిక వెల్లడించింది. మొత్తం ఖైదీల్లో 5,705 మంది అండర్ ట్రయలర్స్ కాగా శిక్ష పడిన ఖైదీలు 2,131 మంది మాత్రమే ఉన్నారు. అంటే విచారణ ఆలస్యం కావడం వల్ల చాలా మంది చాలా సంవత్సరాల తరబడి జైళ్లలోనే ఉండాల్సి వస్తుందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. న్యాయ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో మొత్తం 2,637 పోస్టులు మంజూరై ఉన్నాయి. అయితే ప్రస్తుతం 797 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జైలు వార్డులు, భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, పరిపాలనా సిబ్బంది కొరత కారణంగా నిర్వహణలో సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. సిబ్బంది కొరత కారణంగా ఖైదీల పర్యవేక్షణ, భద్రత, పునరావాస కార్యక్రమాల అమలు ప్రభావితమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.